చెప్పిందే జరగాలి, మనం చెప్పింది జరగదు. వాడు ఏం చేయాలంటే అది మనం చేయాలి. ఎంత వయసున్న తల్లులు కూడా ఆ చిన్నపిల్లలు దొరికిపోతారు. ఫోన్ ఇవ్వండి, ఫోన్ ఇవ్వాలి, టీవీ పెట్టమంటే టీవీ పెట్టాలి, వాడు ఆలోచించి మాట్లాడకూడదు, అలా అయిపోయారు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఏంటంటే పాండవులు శ్రీకృష్ణుడు మాట్లాడారు, ఈ వచ్చే కలియుగంలో ఏ రకంగా ప్రజలు ఉంటారు అనేది ఒకసారి చెప్పమని అడిగారు పాండవులు. అయితే నేను ఒక బాణం వేస్తాను, ఆ బాణం పడిన చోటుకి వెళ్ళి ఆ బాణాన్ని తీసుకుని రండి, అక్కడ ఏం జరుగుతుందో చూసి నాకు చెప్పండి అన్నారు. నకులుడు వెళ్ళాడు, బాణం తీసుకున్నాడు. అక్కడ ఏం చేసిందంటే ఒక ఆవు అప్పుడే ఒక దూడని పెట్టింది. ఆవును సాధారణంగా దూడని పెట్టి నాకుతాయి, దూడను నాకుతాయి. ఆ నాకుతున్నప్పుడు ఆ యొక్క దూడ యొక్క చర్మం ఊడిపోయి రక్తాలు కారిపోతుంది. అయినా ఇది నాకుతూనే ఉంది. వచ్చాడు నకులుడు, బాణం ఇచ్చేసాడు. ఆ యొక్క విశేషం ఏంటి, ఆ యొక్క దృశ్యం యొక్క విశేషం ఏంటి అని అడిగినప్పుడు కలియుగంలో తల్లిదండ్రులు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, తమ పిల్లల వ్యవస్థని వాళ్ళే నాశనం చేస్తారు. ఏ రకంగా అంటే వాళ్ళకు బైబిల్ చెప్పరు, ధర్మం చెప్పరు, సత్యం చెప్పరు, దేవుడి గురించి చెప్పరు. ఆ చిన్న పిల్లలు మీరు లోపైపోయి ప్రవర్తిస్తారే కానీ సత్యాన్ని ధర్మాన్ని పిల్లలకు బోధించరు. అంత ప్రేమ వాళ్ళ మీద కురిపించి వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం. అందుకనే వాళ్ళు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు అన్నం పెట్టరు, అనాథాశ్రమాల్లో పడేస్తారు, వీళ్ళు గొడవ. ఆ రకంగా ఆవు పిల్లలను నాకేస్తుంది. అట్లాగే కలియుగంలో తల్లులు పిల్లల జీవితం నాశనం చేస్తారు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అదేవిధంగా శ్రీకృష్ణుడు ఎవరు? అస్కలిత బ్రహ్మచారి. శ్రీకృష్ణుడు ఎవరు? అస్కలిత బ్రహ్మచారి. మరి ఎట్లాగా అస్కలిత బ్రహ్మచర్యాలు పర్వతమ్మా? ఇప్పుడు ఏమైందంటే